न्यू महा ब्लॉकबस्टर में होगी अनहोनी। दमियान, तुम्हारा आखिरी वक्त आ गया है। देखिए न्यू महा ब्लॉकबस्टर छोटा भीम सर्पलोक का सर्वनाश 2 फरवरी संडे सुबह 11:30 बजे पोगो पर। ఎంతో గొప్ప డైమండ్ మర్చెంట్ అయిన సేట్ తిజోరీ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. అలారం మోగగానే మొత్తం బిల్డింగ్ తలుపులన్నీ మూసేశారట. అందుకని ఆ దొంగ ఎవరైనా సరే ఇంతవరకు ఆ దొంగ ఆ బిల్డింగ్ లోపలే ఇరుక్కుపోయాడని మనం అనుకోవాలి. ఆ దొంగని పట్టుకోవడం కోసం పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్ లో ఉన్న మనుషులంతా ఇక్కడే ఉన్నారు. సార్, ఈ కేసు గురించి ఎక్కువగా ఆలోచించకండి. అందరూ మేనేజర్ మీదే అనుమానిస్తున్నారు. అయ్యగారు, ఈ పక్కనే మంచి హోటల్ ఉందండి. ఆ జిత్తుల మరి దొంగని పట్టుకోవడంలో మీరు బాగా అలసిపోయారు కదా, వేడివేడిగా టీ తెమ్మంటారా? గుర్తు కనిపెట్టేశాడు. కనిపెట్టేశావు, తెలివైన వాడివి సారో. కానీ నాకంటే కాదు. తప్పించుకోవడానికి ప్రయత్నించకు. అయ్యి బాబోయ్, వీళ్ళకి దొరికితే అంతే. నాకేం తెలీదు. పట్టుకొని చూద్దాం. ఎలాంటి గారడీ విద్యలకైనా ఈ గంగులు రెడీ. నువ్వు కూడానా? రా చూసుమందా. ఆవేశపడి ఆయాసపడకు సారు. టాటా. నీకు ఫినిషింగ్ టచ్. ఇలాంటి బళ్ళు వెళ్ళేది మాలాంటి వాళ్ళ కోసమే. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. మనల్ని అడ్డుకోవడానికి ఎవరు లేరు అని అనుకోకు, నేనున్నాను. అయ్య బాబాయ్, వచ్చేసావా? పగ తెచ్చుకున్నావు సారు. ఇక్కడ పరిస్థితులు ఎంతగానో సర్దుకున్నాయి. ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ఆ దొంగని పట్టుకుని రికార్డ్ సృష్టించారు. పేపర్లో వేయడానికి మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా? ఇన్స్పెక్టర్ ని మాట్లాడుతున్నాను. సార్, ఆ దొంగ మళ్ళీ జైలు నుంచి పారిపోయాడు. నేను వదిలిపెట్టాను. ఓయ్ సారా, నువ్వు పోలీసుల్లో నెంబర్ 1, నేను దొంగలో నెంబర్ 1. ఇక మన ఇద్దరి మధ్య ఎప్పుడు ధన్ ధనా ధన్ ధన్. ఈ కళ్ళద్దాలు పెట్టుకున్నారనుకోండి, కళ్ళు మాత్రం కాదండి, ఒళ్ళంతా జిల్లైపోతుంది. ప్రూవ్ అయిందా? ఏమైనా అవుద్ది, నిజం.
1 2 3 4 ఐడియాలు వచ్చాయి. నిజం చెప్పాలంటే ఈ కళ్ళద్దాలు నాకు అందం తేలేదు, నేను ఈ కళ్ళద్దాలకు అందం తెచ్చాను. మెల్లగా మెల్లగా, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. త్వరగా తీ. నే కనిపెట్టేశా. ఈ కళ్ళజోడిని ఎలాగైనా కొట్టేయాలి. నేను డైరెక్షన్ చేస్తున్నా. ఇదేమన్నా ఆపరేషన్ థియేటరా? ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళలేదు, నైట్ డ్యూటీయా? ఓ బొమ్మ. అయ్యి బాబాయ్ కెమెరా, జాగ్రత్త ఉండాలి, లేకపోతే అప్పడం అయిపోద్ది. ఆహా, ఐడియా. అసలు కరెంట్ అనేది లేకపోతే ఎటువంటి ఇంటిలోనైనా చీకటమ్మ చీకటే. ఆహా, దీపాలు ఆరిపోయాయి. ఎటువంటి లోపం లేకుండా పని కానిచ్చేయాలి. రాత్రిపూట నీ కళ్ళజోడు ఎందుకు గురు? ఇటిచ్చేయి. ఇప్పుడు బాగున్నావు. నిజంగా నా అందం ముందు ఎవరైనా బలాదూరే. అయ్యే బాబోయ్, నేను ఎంత అందంగా ఉన్నానో. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఇది ఇచ్చారు నొక్కుంటూ ఉండమని. ఏమిటో కర్మ. అయినా ఎవరొస్తారు ఈ టైంలో వీళ్ళ చాదస్తం కాకపోతే? పవర్ స్టార్. అయ్యో బాబోయ్, వీడెవడు ప్రశాంతంగా ఉండనివ్వకుండా అన్ని చెడగొట్టడానికి వచ్చినట్టున్నాడు. అరే, నేను ఇన్స్పెక్టర్ బబ్బర్ సింగ్ ను బోల్ రహా హూ. నేను వస్తున్నాను. ఆ చోర్ని పారిపోకుండా చూసుకో. సారు, పరిస్థితి చూసావు కదా, అలా లాక్కో చెప్పేది విను. లాక్కుండా ఏంటి చేయాలి? నీ కర్మ. చెయ్యి జారింది సారు. అరే చుప్ రహో. ఏంటిది? టికెట్ లేకుండా సినిమా చూసేసావు. టికెట్ డబ్బులు ఇవ్వు సారు. ఎందుకలా సిగ్గుపడుతున్నావు సారు? నేను అటువైపు తిరిగి నిలబెడతాను. నువ్వు నీ బట్టలు త్వరగా వేసుకో. మగాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు సిగ్గు బాబు. ఏమిటి? నీకు అభ్యంతరం లేకపోతే లోపల మార్చుకుంటాను సారు. ఏమంటావు? ఠీకే. సంఖ్యలు విప్పావుగా, ఇక నువ్వు నన్ను పట్టుకోవడానికి వంకర్లు తిరగాల్సిందే. ఏ చోర్, ఏమిటిది? మర్యాదగా బాహర్ నికలో. ఇంకేం మూడు? నేను దొరికితేగా ఇంకెవరికైనా చెప్పుకో వెళ్ళి నీ గోడు. ఈ దినం నిన్ను పట్టుకోకపోతే నా పేరు బబ్బర్ సింగ్ అని కాదు, రబ్బర్ సింగ్ అని మార్చుకుంటా. అయితే ఈ రోజు ఫిక్స్ అయిపోకురు, నీ పేరు రబ్బర్ సింగ్. రబ్బర్ సింగ్, రబ్బర్ సింగ్. నీ డాన్స్ భలే ఉంది గురు. నాతో పెట్టుకుంటావా? అయ్య బాబో గురు, చెయ్యందివు. అయిపోయాను. నువ్వు నా దగ్గర అయిపోయావు. అబ్బా, అర్ధరాత్రి పూట ఇన్ని మెరుపులా? కరెంటు బిల్లు ఖర్చు తగ్గించావు దొరా. అక్కడ పట్టుకోకో, ఇది అన్యాయం. నేను అక్కడి నుంచి కళ్ళజోడు కొట్టేశాను, నువ్వు నా నుంచి కొట్టేశావు. నువ్వేమో హీరో, నేనేమో విలనా? బబ్బర్ సింగ్ అంటే ఏంటి అనుకున్నావు?